పార్టీ ఆధ్వర్యంలో చినకాకాణిలో ఓట్ చోరీకి నిరసనగా సంతకాల సేకరణ ఉద్యమం నిర్వహించారు. ఓ రిపోర్ట్. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు తెలిపి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆదివారం చినకాకాణిలో ఓటు చోరీ సంతకాల కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం ఆధ్వర్యంలో జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కాపు సాధికార చైర్మన్ రెవెనిశెట్టి హనుమంతరావు, మంగళగిరి మండలం అధ్యక్షులు గోపాలకృష్ణ చౌదరి, తాడేపల్లి మండలం అధ్యక్షులు షేక్ సుభాని, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు షేక్ సుల్తానా, ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు బుల్లా సమర్పణ కుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని శ్రీరామ్మూర్తి, దేశబోయిన మోహన్ రావు, షేక్ జల్సా, చాన్ బాషా హజీజ్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి మండలంలో చినకాకాణి గ్రామంలో మన మండల ప్రెసిడెంట్ కుప్పల కృష్ణచౌదరి గారి ఆధ్వర్యంలో మన రాహుల్ గాంధీ గారు షర్మిలా గారు ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని ఓటు చోరీ గద్దె చోడు విధానంతో సంతకాల సేకరణ ఈరోజు మంగళగిరి మండలంలో చినకాకాణిలో చేపట్టడం జరుగుతుంది. ఓట్లు అవకతవకల మీద రాహుల్ గాంధీ గారు బీహార్లో జరిగినటువంటి అవకతవకల మీద అన్నీ కూడా ఆయన దొంగోట్లు బయటపెట్టి ఎన్నికల కమిషన్ కానీ మోడీ కానీ అమిత్ షా కానీ ఎవరు కూడా నోటి పెట్టల. రాహుల్ గాంధీ గారు ఎవరు ఓటు వాళ్ళు వేసుకునేట్టుగా దొంగోట్లు లేకుండా ఈ సంతకాలు సేకరిస్తున్నాం మేము ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు చేయడం జరుగుతుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఈ నరేంద్ర మోడీ అవినీతి పరిపాలన గుట్టు బయటపెట్టి రాహుల్ గాంధీ గారు మన సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి రేపు బీహార్లో జరిగే ఎలక్షన్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం. అట్లాగే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి కోరుతూ సెలవు. మన మంగళగిరి నియోజకవర్గమైన చినకాకాణి గ్రామంలో ఓటు చోరీ గురించి ఈ ధర్నా చేస్తున్నాం. అట్లానే దొంగ ఓట్లు ఎట్లా పడినాయో అవన్నీ రాహుల్ గాంధీ గారు బాగా వివరించడం చెప్పడం జరిగింది. దాని మీద ఇక్కడ ఓట్లు సంతకాల కార్యక్రమం జరుగుతుంది. అట్లానే మరి రాహుల్ గాంధీ గారు ఈ ఓటు చోరీ మీద మోడీ గారు చేసిన ప్రతి ఒక్క దానికి ఆయన ఖండిపోవడం వల్ల రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కానీ ఎక్కడైనా ఆయన డంగా కూడా మాట్లాడి చేస్తున్నారు. అందుకనే బీహార్ ఎలక్షన్లో రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి సెలవు తీసుకు. మంగళగిరి మండలంలో చినకాకాణి గ్రామంలో షేక్ సలీం గారి ఆధ్వర్యాన ఈ ఓట్ల చోరీ అనేది జరుపుకోవటం జరుగుతున్నది. ఈ దుర్మార్గుల పాలన దొంగ ఓట్లతోటి గద్దె ఎక్కి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ జోరీని బయటపెట్టి దీన్ని తప్పులు ఒప్పులుగా చేసి చూపించినా ఎవడు మాట్లాడకపోవటంలో మళ్ళీ ప్రజాస్వామ్యం కాపాడాలనుకుంటే ఈ ప్రజాస్వామ్యం మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి ఇలా దొంగతనంగా ఓట్లు ఇలా వేస్తాం అన్నది చాలా ఇదిగా చేస్తున్నారు. ఉన్నది 10 ఓట్లు అయితే 20 ఓట్లు ఎలా వస్తాయి? రావు కదా. ఎక్కడైనా సరే, ఏ ఊళ్ళైనా సరే, ఎక్కడైనా సరే 100కి 300 ఎలా వస్తాయండి ఓట్లు? రావు కదా. అలా చేసి దొంగ ఓట్లు వేసి ఇలా గెలిపిస్తామన్నది చాలా తప్పు అని మేము మరీ అనుకుంటున్నాం. ఓట్లను చేరవేసడానికి మంచి పని చేస్తున్నాడు. దీనికి మేమందరం కలిసి సలీం గారి నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గంలో గ్రామాల్లో తిరిగి మేము జనానికి తెలియజేసి ప్రతి ఒక్క విధానం ప్రకారం మేము వాళ్ళందరినీ సంతకాలు సేకరణ చేస్తున్నాం.